ఏం చేస్తుంది 10 minutes అవుతుంది అలా డోర్ కాడికి పోయి ఎంత డోర్ కొట్టిన వస్తలేరు. ఇంత కష్టంగా చూసినా అయినా సగం టైం అయిపోతే మనకి ఆర్డర్ లేడు వస్తాయి. ఏడా అమౌంట్ కమ్మాయిస్తాము గైస్. మనైతే ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 43 రూపీస్ వచ్చినాయి. చూపడతా చూడండి. ఎండ అయినా సరే వర్షమైనా సరే చేసుకోవాలి. మన కడుపు తిప్పల కోసం తప్పదు కదా. ఇక హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ రజాక్ 26. ఈరోజు అయితే మీరు అందరు అడుగుతున్నారు కదా, స్విగ్గీ బాయ్ లేక ఒక్కరోజు చేయండి బ్రదర్ అని అడుగుతున్నారు కదా. మీ అందరి కోసం ఇప్పుడైతే నేను 1 day స్విగ్గీ బాయ్ లేక అవుతున్నా. వాళ్ళ కష్టాలు ఎట్లుంటాయో, ట్రాఫిక్లు ఎట్లుంటుందో, ఇట్లా ఇప్పుడు మనం డెలివరీ చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో మనల్ని, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఎట్లుంటుందో మొత్తం అన్ని వీడియోలో చూపెడతాను చూడండి. పాపం అలా కష్టాలు ఎట్లుంటాయి ఎండకి, ట్రాఫిక్లో చూడండి. బయటనైతే ఫుల్ ఎండ కొడుతుంది. సో మా దోస్తుగారు బయటనైతే ఫుల్ ఎండ కొడుతుంది గైస్. చూడరుగా ఫుల్ అంటే ఫుల్ ఎండ కొడుతుంది. ట్రాఫిక్ వచ్చేసి తెలిసే కదా మన హైదరాబాద్లో ఎట్లుంటుందో ట్రాఫిక్. చూద్దాం పాపం వాళ్ళ కష్టాలు ఎట్లున్నాయో. ఎండలా చేస్తారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ ఇచ్చేసేయాలా, మీది పోయి ఇచ్చేయాలా స్విగ్గీలా. చూద్దాం ఒకసారి అయితే ఎట్లుంటుందో స్విగ్గీ బాయ్ అంటే చేసి చూద్దాం ఎంత కష్టం ఉంటుందో. మీకు ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లా చేయాలంటే నార్మల్గా స్విగ్గీ డెలివరీ యాప్ పార్ట్నర్ అని ఒకటి ఉంటుంది. యాప్ అనేది చూపెడతాను చూడగా. ఇగో గైస్, ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇగో స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ అని చూడు. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ అని ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేయండి. మీకు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో ఎట్లా లాగిన్ కావాలని చెప్పేసి. మీరు ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత మనకైతే ఫస్ట్ ఆన్లైన్కి వచ్చినాము. ఆన్లైన్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది చూడండి. ఆర్డర్ ఈస్ రెడీ అంట. ఫస్ట్ మన ఆర్డర్ వచ్చేసి పిజ్జా హట్లో పడ్డది చూడండి. పిజ్జా దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఆర్డర్ పోయి ఒకసారి లోపల పోయి తీసుకున్నాం మన ఆర్డర్ అయితే. గైస్ మనమైతే ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాం చూడండి. పిజ్జా వచ్చేసింది. ఫస్ట్ ఆర్డర్ పోయి అయితే మనం డెలివరీ చేసాం. అక్కడ మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటారో, ట్రాఫిక్ ఎట్లుంటుందో మీకు మొత్తం చూపెడతా చూడండి. చాలా కష్టం, ఎట్లా కష్టపడుతున్నారు స్విగ్గీ బాయ్స్ డైలీ. మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. మనమైతే వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ డెలివరీ వచ్చేసి 2.5 kilometers వచ్చింది. 2.5 kilometersకి ఎంత వస్తుందో మీకు చూపెడతాను అమౌంట్ అయితే. చూడండి మా ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు వెళ్తున్నాం చూడండి. 2.9 kilometers అంట. 2.9 kilometersకి మనకి ఎంత వస్తుంది అమౌంట్ అనేది చూడండి లాస్ట్ వరకు వీడియోలో అయితే. ఒకసారి అయితే పబ్లిక్ చూడండి, రష్ చూడండి ఎంత రష్ ఉన్నదో. ఫుల్ దుమ్ము పడుతుంది గైస్. పాపం ఎట్లా చేస్తారో డైలీ నాకైతే. ఒకసారి చూసుకున్నట్టయితే రష్ చూడండి, ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ ఉంది ముందు దగ్గరగా. మన జొమాటో బ్రదర్ కూడా వెళ్తున్నాడు ముంగట అక్కడ. ఇంకో చూడండి మన బ్రదర్ కూడా వెళ్తున్నాడు జొమాటో. ఇంత కష్టం ఉంటుంది తెలుసా గైస్. చూడు ఎంత ఎండ అయినా సరే వర్షమైనా సరే చేసుకోవాలి. మన కడుపు తిప్పల కోసం తప్పదు కదా. ఇక ఓకే గాయ్స్, మనైతే ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి 43 రూపీస్ వచ్చినాయి. చూపడతా చూడండి. ఇక 43 రూపీస్ వచ్చినాయి గాయ్స్. ఏం చేస్తుంది 10 minutes అవుతుంది అలా డోర్ కాడికి పోయి ఎంత డోర్ కొట్టిన వస్తలేరు. ఇంత కష్టంగా చూసిన అయినా సగం టైం అయిపోతే మనకి ఆర్డర్ లేడు వస్తాయి. ఏడ అమౌంట్ కమ్మాయిస్తాము చూడు. ఇక 43 రూపీస్ అయిపోయాయి. 43 రూపీస్ 1 hour కావాలి. 1 hour అవుతుంది, ఓన్లీ 43 రూపీస్ వచ్చినాయి అంతే. నెక్స్ట్ ఆర్డర్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఆర్డర్ మన జోన్లోనే ఉన్నాం ఇప్పుడైతే. ఆర్డర్లు చూద్దాం ఎన్ని వస్తాయి ఇప్పుడైతే. ఇంకేం ఆర్డర్లు అయితే రాలేదు గాయ్స్. చూడు సెకండ్ ఆర్డర్ అయితే పడ్డది. 130 kilometers ఉంది. ఇంకా 130 న్యాచురల్స్ ఐస్ క్రీమ్ అంట. అడిగిపోయి అయితే ఐస్ క్రీమ్ అయితే కలెక్ట్ చేసుకుందాం. చూద్దాం ఎంత వస్తుంది ఈ అమౌంట్కి అయితే. ఇంకా మా అంటే 90 meters ఉంది. వెళ్దాం. ఎంత 20 minutes తర్వాత సెకండ్ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయింది గైస్. 20 minutes దాకా ఇక వచ్చేసినాను. ఇదే అనుకుంటా న్యాచురల్స్. ఇదే ఇప్పుడైతే మనకి ఇల్లు వచ్చింది. సెకండ్ ఆర్డర్ వచ్చేసి చూద్దాం సెకండ్ ఆర్డర్ ఎంత టైం పడుతుందేమో. ఇదే గాయస్, చలో ఇది చూపెట్టేద్దాం. గాయస్ చూడండి, ఇప్పుడైతే మన ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు 136 అవుతుంది కదా. ఇంకొక 3 minutesలో ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మనం న్యాచురల్స్ ఐస్ క్రీమ్ దగ్గర. చూద్దాం సెకండ్ ఆర్డర్కి అయితే ఎంత వస్తుందో అమౌంట్ అనేది. అక్కడ డెలివరీ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం కుంపల్లిలో ఉన్నాం. కుంపల్లి గాయస్, ఎండనైతే చాలా ఉంది. ట్రాఫిక్ కూడా అట్లా మస్తు ఉంది. ఎండ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది బయటనైతే.
ఎట్లుంది ఫస్ట్ డే కదా, చూద్దాం ఎట్లుంటుందో. సెకండ్ డే కూడా చూద్దాం. గాయ్ చూడండి, మన సెకండ్ ఆర్డర్ కూడా తీసుకున్నాం ఐస్ క్రీమ్స్. ఇప్పుడు చూద్దాం ఎంత లాంగ్ డిస్టెన్స్లో పడ్డదో. ఒకసారి అయితే మనం లాస్ట్ వరకు వెళ్ళి చూద్దాం, అమౌంట్ ఎంత వస్తుందో కూడా చూద్దాం. చాలా ఎండ చూడండి ఎట్లా కొడుతుంది ఎండనైతే. బయట ఒకసారి చూడండి ఇక పబ్లిక్ ఫుల్ రష్ ఉంది సిగ్నల్స్ కాడనైతే. గాయ్ చూడండి ఇగో న్యాచురల్స్ కాడికని చూడండి ఇగో ఎన్ని కిలోమీటర్స్ పడ్డది చెప్పు. ఆర్డర్ వచ్చేసి 6.9 కిలోమీటర్స్ గైస్. 6.9 కిలోమీటర్స్కి ఎంత వస్తుందో మనకు అమౌంట్ అనేది చూపెడతాను. ఇగో న్యాచురల్స్ దగ్గర నుంచి మనం ఆర్డర్ అయితే ఇప్పుడు తీసుకున్నాం, పికప్ చేసుకున్నాము. వీడికని మన డెలివరీకి ఎంత 6.9 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడైతే మనం వెళ్దాం, నడవండి. చలో వెళ్ళిపోం. ఇంకా మన బండి వచ్చేసేది, ఇంకా ఐస్ క్రీమ్స్ వచ్చేసి ఇక్కడ పెట్టినాం చూడండి. చలో వెళ్ళిపోం. గాయ్ చూడూరి మొత్తం గూగుల్ మ్యాప్స్ అయితే ఎట్టు పడితే మొత్తం గలీలలో చూపెడుతుంది చూడూరిగా. దీనివల్లనే సగం బండి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నది. మళ్ళీ తిప్పే లొకేషన్కే మళ్ళీ తిప్పుతుంది తెలిసి లొకేషన్ అయితే. లెఫ్ట్ ఇప్పటిదాకా మళ్ళీ ఇటు వచ్చినా మళ్ళీ ఇటు చూపెడుతుంది చూడు మ్యాప్స్ అయితే. అసలు దమ్దాం చేస్తుంది గాయస్ ఈ మ్యాప్స్ని అయితే. పాపం ఎంత కష్టం ఉంటుందో స్విగ్గీ వాళ్ళ కష్టాలు. నాకు ఒక్కో రోజు చేస్తానే ఇట్లా అనిపిస్తుంది, వాళ్ళు డైలీ చేస్తారు. ఇంకా బండి చూడరు మొత్తం ఎట్లు అవుతుంది, కొత్త బండి. ఇంకా 2.6 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోం. 2.6 కిలోమీటర్స్ అయితే. గాయ్ చూడండి ఇవాళ లొకేషన్ ఈడే పెడితే ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గరికి రమ్మంటారు. ఒక దగ్గర పెడితే ఒక దగ్గరికి రమ్మంటారు. చూస్తారా గైస్ అయితే ఎంత మోసమో. ఈడుంది లొకేషన్ అసలుకి ఇగో బొల్లారం మార్కెట్లో ఉంది, కానీ వీళ్ళు వచ్చేసి మళ్ళీ పెట్రోల్ బంక్కి రమ్మంటారు. ఎంత ఇది ఇట్లనే గైస్ పాపం స్విగ్గీ వాళ్ళకి అందరికి జరిగేటి. ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర రమ్మంటారు. ఇప్పుడు ఇంకా మేము ఇంకా 1/2 కిలోమీటర్ దాకా పోవాలి మళ్ళీ మేము. గాయస్ మనదైతే ఇప్పుడు సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఆర్డర్ వచ్చేసి థర్డ్ ఆర్డర్ పడ్డా చూడండి. ఇప్పుడు మనం ఆర్డర్ అయితే పికప్ చేసుకొని పోతున్నాము. 1.1 కిలోమీటర్ ఉంది ఇంకా. చలో 1.1 కిలోమీటర్కి వెళ్ళిపోయాం. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఏమైందంటే లొకేషన్ ఒక దగ్గర పెట్టి ఇంకో లొకేషన్కి రండి అని చెప్పారు. 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది గాయస్. చాలా ఇట్లా చేయొద్దు, ఎప్పుడు చాలామంది ఇట్లానే చేస్తారు. మేము చూసినాం ఫస్ట్ అయితే మాకు అట్లా అయింది ఎక్స్పీరియన్స్. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. లొకేషన్ ఒక దగ్గర పెట్టి ఒక దగ్గర రామంటారు. ఇదైతే అసలు ఒప్పుకోం మనమైతే. అసలు ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి, గమ్మున అయిపోతుంది. గాయ చూడండి థర్డ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడే తీసుకున్నాం పికప్. చూడండి స్విగ్గీ బాయ్స్ అయితే అందరు ఉన్నారు. పాపం వీళ్ళు డైలీ చేస్తాడు ఇంత కష్టాలు తెలుసా. ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇక అయినాడు స్విగ్గీ బాయ్. ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఆర్డర్ టైం అయిపోయిన తర్వాత కూడా లేట్ చేస్తారు. 4 మినిట్స్ లేట్ చేశారు గాయ చూడరు. 4 మినిట్స్ లేట్ అయింది. ఇప్పుడైతే 2.2 కిలోమీటర్స్కి అయితే వెళ్ళిపోన్నాడు. అది డెలివరీ అయితే అటు చేయాలి, తొందరగా వెళ్ళిపోన్నాడు. మనదేం లేదు, రాలేదు తప్పు. చలో వెళ్ళిపోండి గాయ చూడరి. మేము వచ్చి 2 hours 13 minutes అవుతుంది. ఓన్లీ 3 ఆర్డర్స్ మాత్రమే వచ్చినాయి మాకు. చూడండి ఇంకా అప్పటి నుంచి ఒక 20 minutes అవుతుంది, ఇంకొక ఆర్డర్ కూడా పడతలేదు. ఆర్డర్లు అయితే వస్తలేవు. ఆర్డర్లు వచ్చినా 2-3 కిలోమీటర్స్ దగ్గరనే పడుతున్నాయి. ఎంత దూరంలో కూడా అస్సలు పడతలేవు. 20 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం, ఒక్క ఆర్డర్ కూడా రాలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు. చూడు ఆఫ్లైన్ ఉండండి చేద్దాం. ఎన్ని ఆర్డర్లు అయితే చూద్దాం, మళ్ళీ నైట్ కంటిన్యూ చేద్దాం. సరేనా గైస్, నైట్ వరకు కంటిన్యూ చేద్దాం. గైస్ మనకి థర్డ్ ఆర్డర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు థర్డ్ ఆర్డర్ కలెక్ట్ చేసుకుందాం. సరే లోపలికే వెళ్ళిపోదాం. గైస్ మనమైతే ఇప్పుడు థర్డ్ ఆర్డర్ అయితే తీసేసుకున్నాం చూడండి. చలో వెళ్ళిపోదాం. నీకు పికప్ వచ్చేసి 3 kilometers చూడండి. 3 kilometersలో పడింది. ఒకసారి అయితే వెళ్దాం. 3 kilometers 3 kilometers ఇప్పుడు మనం పోయేది తిందామంటాను గైస్. బిర్యానీ పట్ చలో వెళ్ళిపోదాం. 3 kilometers అమౌంట్ ఎంత వస్తుందో చూద్దాం మనం. గైస్ ఇప్పుడు మనకైతే 5th ఆర్డర్ పడ్డది. 5th ఆర్డర్ వచ్చేసి మెక్డొనాల్డ్స్కి వెళ్తున్నాము. చూద్దాం అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో చూద్దాం. ఒకసారి వెళ్ళేసి అయితే ఆర్డర్ ఏముందో మీకు చూపెడతాను చూడండి. మాకు ఒక 30 minutes తర్వాత 5th ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. 30 minutes తర్వాత ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అయింది. అప్పటి నుంచి అక్కడ చెట్టు కింద కూర్చొని చూస్తున్నాం, ఇంకా ఆర్డర్లు వస్తున్నా. గైస్ ఎంత కష్టం తెలుసా పాపం స్విగ్గీ వాళ్ళకైతే. మేమైతే 200 పెట్రోల్ పంపించుకున్నాం. పెట్రోల్ కూడా అయిపోతుంది చూడరు. పెట్రోల్ కూడా రెడ్ మార్క్ మీకు వచ్చేసింది ఆల్రెడీ, కానీ ఆర్డర్స్ మాత్రం వస్తలేవు. తిరుగుతూనే ఉన్నాం. ఇంత కష్టం ఉండదు తెలుసా.
చూద్దాం ఇంకెన్ని ఆర్డర్లు కొడతామో, వన్ డేలో ఎన్ని అవుతావు చూద్దాం ఒకసారి అయితే. ఇంకో చూడండి మెక్డొనాల్డ్స్కి వచ్చేసినాం, మన 5th ఆర్డర్కి అయితే వచ్చేసినాం ఇప్పుడు మనము. ఒకసారి లోపలికి వెళ్ళేసి అయితే ఆర్డర్ని అయితే తీసుకొని వచ్చేద్దాం ఆర్డర్స్. ఇక బాయ్, ఇక మన జోకర్ బాయ్.